ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ 2026 సంవత్సరం ఫలితాల్లో ముఖ్యంగా నక్షత్రాల బట్టి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ప్రధానంగా ఎటువంటి విషయాల్లో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి అభ్యవస్తు. సర్వసాధారణంగా మనం ఏంటంటే ఉగాది నుంచే చూసుకుంటాం మనం ఎప్పుడైనా సరే. కాకపోతే చాలామంది జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, వివాహం అనుకోండి, ఒక గృహయోగం అనుకోండి, జాబ్ సంబంధించినవి, అబ్రాడ్ వెళ్ళేవి, ఇలాంటివన్నీ కూడా గ్రహస్థితులు ఎంతవరకు బాగున్నాయి, ఎంతవరకు సపోర్టివ్గా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు ఈ మేజర్ ప్లానెట్స్ అంటే రాహుకేతువులు నవంబర్ 2026 నవంబర్ వరకు అక్కడే ఉంటున్నారు, కుంభ మరియు సింహరాశుల్లో. దాని తర్వాత కుంభరాశిలో ఉండే రాహు మకరంలోకి, సింహరాశిలో ఉండే కేతు కర్కాటకంలోకి వెళ్తున్నాడు. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం అంతా కూడా మే వరకు మిథునంలో ఉండే గురువు మే తర్వాత మనకి కర్కాటకంలోకి వెళ్ళడం జరుగుతుంది. టోటల్ ఇయర్ మొత్తము కూడా శని పర్టికులర్గా మనకి ఇక్కడే ఉంటాడు మన మీన రాశిలోనే. కాకపోతే 27 జూలై నుంచి మాత్రం వక్రిస్తాడు. సో ఒక్కొక్క రాశిరీత్యా విషయాలు మనం తెలుసుకుందాం. ధనుస్సు వారికి కనుక చూసుకుంటే ఈ యొక్క రాశిలో నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటి ఉంటుంది. మూలవారు చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే మూలా నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకుంటే మూలకున్న వాళ్ళు పోతారని. ఇవన్నీ ట్రాష్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శాస్త్రంలో మహర్షులు మనకు దీని గురించి ఏం రాయలేదు, మధ్యలో పుట్టుకొచ్చినవి ఇవన్నీ కూడా. రీసెర్చ్ చేశాను నేను, కొన్ని వందల వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్పినటువంటి అంశం. నేను ఏదో చెప్పేయడం అని కాదు, ఇక్కడ ఎవరినో ధైర్యం పెంచడానికి కూడా నేను చెప్పట్లేదు, ఉన్న విషయాన్ని చెప్తున్నా. అయితే మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రంగా చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎంత ఉదయం నిద్ర లేచిన వెంటనే సరస్వతి అమ్మవారిని, ముఖ్యంగా గణపతిని కనుక ధ్యానం చేసుకుంటే మీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగుతాయి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి సహజంగానే ఎలా అయితే మూలా నక్షత్రం వారికి భక్తిభావం ఎక్కువ ఉంటుందో పూర్వాషాఢ నక్షత్రం వారికి క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఈ శుక్ర నక్షత్రాలు, ఈ ధనుసు రాశిలో ఉండే శుక్ర నక్షత్రాలు లేదా ధను లగ్నమైన వాళ్ళు వివాహం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇక ఉత్తరాషాఢ 1వ పాదం వారు సూర్యభగవానుని, నారాయణుని తలుచుకోవడం మంచిది. ఈ శుక్ర నక్షత్రమైన పూర్వాషాఢ వల్ల అమ్మవారిని తలుచుకోవాలి. శ్రీమాత్రి నమః. లేదా వివాహం విషయంలో కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. అయితే ఈ సంవత్సరంలో 5వ నెల వరకు గురుబలం ఉంటుంది, అంటే గురువు యొక్క దృష్టి మీ రాశి మీద ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఎండింగ్ వరకు ఏవో పనులు అవ్వట్లేదు, ఏంటో ఈ పరిస్థితి ఏమిటి అనుకునేటువంటి సిచ్యువేషన్స్ నుంచి చక్కగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము, గురు బలం వల్ల మళ్ళీ ముందుకు కదులుతూ ఉంటాయి. ఇక ఫైనాన్షియల్ గ్రోత్ అనేది జూన్ నుంచి బాగుంది. అదేవిధంగా ఏదైనా కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లయితే 3లో రాహు ఉండడం, 3 మీద గురువు దృష్టి మే వరకు ఉన్నందుకు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది. కాబట్టి కొంచెం ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, ఏదైనా వాహనం కొనుగోలు చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. ఇక మీకు జూన్ నుంచి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఫ్రెండ్స్ కూడా అక్కడ పరిచయం అవుతారు. కాకపోతే మీరు ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు మే లోపలే తీసుకోండి. అదేవిధంగా కొద్దిగా జూన్ నుంచి అష్టమంలో గురువు రావడం మంచిదే, అంటే పూర్వీకుల ఆస్తుల విషయంలో కొంత ఎదుగుదల ఉంటుంది. కానీ ఇక్కడ శని రాహు ఎనర్జీస్తో గురువు ఉన్నాడు. కాబట్టి ఆ విషయంలో కొన్ని అంటే మీకు తెలియకుండానే మీ వెనకుంటూ మీకు మంచివారిగానే నటిస్తూ మీ యొక్క ప్రాపర్టీస్ విషయంలో లిటిగేషన్స్ ఏర్పరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. ఏవైనా ఉద్యోగ సంబంధించిన ప్రమోషన్స్ కావచ్చు, అవకాశాలు కావచ్చు, మే లోపలే వస్తాయి మీకు. అదేవిధంగా వ్యాపారస్తులకి లాభాలు కూడా మే లోపల ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇక
మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. చాలామంది జాతక చక్రం అసలు ఎందుకు చూపించుకోవాలి, అసలు దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి, మనకి జాతకం చూపించుకోవడం ద్వారా కలిగేటువంటి ఫలితం ఏమిటి అని అడుగుతూ ఉంటారు నన్ను. చాలామంది అనుకుంటారంటే జాతక చక్రం చెప్పడం అంటే కేవలం ఏలినాడ్స్ నడుస్తుందండి, మీకు పలానా సర్పదోషం ఉందండి, లేకపోతే మీకు పలానా ఇంకోటేదో ఆశ్లేష బలి చేయించాలి, ఇంతవరకే అనుకుంటారు. అది కేవలం ఒక 1% కూడా కాదు, చాలా తక్కువ ఆ విషయం చెప్పడం అనేది. ఒకటి ఏంటంటే మన జీవితంలో మనం బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాము, విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాము, ప్రతిసారి నేను జీవితంలో ప్రతిసారి ఓడిపోతున్నాను అన్నప్పుడు అది నువ్వు ఏ పరంగా ఓడిపోతున్నావు, అది ఏ భావంతో కనెక్టివిటీ అనే దాన్ని చూస్తూ లగ్నం ఎంత స్ట్రెంత్గా ఉందని చూస్తాం. అంటే ఒక వ్యక్తి చాలా అవలీలగా 500 కిలోలు టక్కన లేపితే ఇంకో వ్యక్తి 50 కిలోలు బరువు అతను లేపడానికి స్ట్రెంత్ సరిపోదు. ఎందుకు? ఇద్దరు మనుషులే కదండి, ఇద్దరు ఒకే వయసు వాళ్ళు. అంటే ఇతనిలో ఉండే శక్తి అతనిలో ఉండే శక్తి వేరు. ఏ అనే అక్షరం బి అనే పర్సన్ ఏఆర్బి అనుకుంటే మా ఉదాహరణకి అలా స్ట్రెంత్ని అయితే ఆ వ్యక్తి 50 కిలోలు కాదు కదా 500 కిలోలు దాటి కూడా లిఫ్ట్ చేయగలుగుతాడు. అలా మీ లగ్నం ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా లేదు, అక్కడ ఏదో ఎఫెక్టివ్గా ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి దానం ఇవ్వడం ద్వారా మీ లైఫ్లో సక్సెస్ పొందడానికి, స్ట్రాంగ్గా ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా నిలబడడానికి మీ లగ్నం చెప్తుంది. అదేవిధంగా ప్రతి భావము ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూడండి, నేను ఫలానా వ్యాపారం చేశాను, నేను ఫలానా ట్రై చేశాను లైఫ్లో, కానీ నేను ఫెయిల్యూర్ అయిపోయాను, ధనం రాలేదు, ఉన్ని డబ్బులు పోయి అంటారు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్ టైంలో చేస్తున్నారా లేదా, మీకు అసలు ఎందులో ధనయోగం ఉంది అనే దాన్ని చాలా స్పష్టంగా మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంతేగాని ఏదో ఇది అవ్వచ్చు, ఇది చేసి ట్రై చేయండి అనేటువంటిది ఉండదు. ఇక కొంతమందికి వాళ్ళకి లేదన్నా సరే మేము చేస్తాం సార్ అంటే ట్రై చేయండి అంటాం. కానీ ఉండే విషయం ఏంటంటే వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది. మీకు వ్యాపారమా, ఉద్యోగమా, ఇక్కడుండి చేస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి చేస్తే బాగుంటుందా అనేది ఒక క్లియర్ సమాధానం జ్యోతిష్ శాస్త్రం ఇస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములతో కావచ్చు, రకరకాల రిలేషన్స్ ఉంటాయి మనకి. అన్నదమ్ములు, తల్లి, తండ్రి, మేనమామలు, ప్రతి భావము ఒక్కొక్క విషయాన్ని క్రోడీకరిస్తుంది. పర్ఫెక్ట్గా అసలు వాళ్ళతో మీకుండే రిలేషన్ ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు మీకు ఇబ్బందిని ఇస్తుంది. కొన్నిసార్లు మన కర్మని బట్టి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని పాప కర్మల వల్ల కూడా రిలేషన్స్ రూపంలోనే మనం చేసుకున్న కర్మ ఆ యొక్క రూపంలో వచ్చి మనల్ని అది తీర్చుకునే క్రమంలో మనం కొంత స్ట్రెస్ అవుతూ ఉంటామనే ఒక క్లారిటీని ఇస్తుంది జ్యోతిష్ శాస్త్రం. అలాగే మీరు ఏం చదివితే బాగుంటుంది. చాలామంది చూడండి, పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా నాన్న ఇది చదివితే బాగుంటుందని చదివించి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు దాంట్లో మళ్ళీ వాళ్ళకి పెద్దగా కలిసి రాక మళ్ళీ పెద్ద అయిన తర్వాత మనం ఇబ్బంది పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అలా కాకుండా అసలు పిల్లలు హాబీగా చదువుకునేది ఏంటి, ప్రొఫెషనల్గా తీసుకోవాల్సింటే ఏం తీసుకుంటే బాగుంటుందని ఒక క్లారిటీ, మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే బాగుంటుంది అంటే ఇంటి యొక్క మెయిన్ డోర్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో డైరెక్షన్ కలిసి వస్తుంది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది ప్రధానంగా తీసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రెండ్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, సంతానంతో ఉండేటువంటి రిలేషన్స్ కానివ్వండి, సంతానం ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఎదగాలంటే ఏం చేయాలనేటువంటి అంశాలు కానివ్వండి, అంటే వాళ్ళకి ఏ పూజ చేయించుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లాకెట్ తొడగాలి, అదేవిధంగా మీరు ఎటువంటి రత్నం ధరిస్తే కొంతవరకు సపోర్ట్. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఏదో కేవలం ఒక రత్నధారణ వల్ల మీ జీవితం మొత్తం మారిపోదు, ఇది శుద్ధాబద్ధం. కొంత సపోర్ట్ లభిస్తుంది అంతే. మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఒక సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే మనం ఏదో ఒక అలవాటు ఉంది, ఫుడ్ తీసుకునేదాన్ని, ఆ ఒక్కటి కొంత సపోర్ట్ చేస్తుంది మీ లైఫ్లో. ఒక యోగా కొంత సపోర్ట్ చేస్తుంది, లేదా ఒక పని కొంత సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రతిదీ కూడా లైఫ్లో కొంత సపోర్ట్ చేసుకుంటూ అన్నీ కలిపి మీ లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళేలా చేస్తాయి. అదేవిధంగా వివాహ జీవిత భాగస్వామి ఎలా వస్తారు, ఎలాంటి వ్యక్తులతో మీకు వివాహం అవుతుంది, అసలు మీ వివాహ జీవితం ఎలా ఉంటుంది, ఎట్ ఎ సేమ్ టైం మీ యొక్క జన్మజాతకంలో మీరు వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు. అదేవిధంగా మీరు నిత్యము ఏ దేవతారాధన చేస్తే బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ప్రత్యేకంగా ఒక్కోసారి చూడ మనం కార్స్ తీసుకుంటూ ఉంటాం, లేకపోతే కలర్స్ ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు కొన్ని కలర్స్ ధరిస్తూ ఉంటాం.
అంటే ఇక్కడ ఏంటంటే ఆల్ కలర్స్ ఈజ్ గుడ్, కానీ మీరు ఎప్పుడైతే ఇంపార్టెంట్ అనుకుంటారో, నేను పలానా పెళ్లి చూపులకు వెళ్తున్నాను, లేనట్లయితే పలానా ఆఫీస్లో ఫస్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్తున్నాను, ఇట్లా ఉన్నప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్, మేజర్ టర్న్ ఒకటి ఉంది మీ లైఫ్లో, అప్పుడు మీరు వేసుకోవాల్సిన కలర్ ఏంటి, ఏ డే వెళ్తే బాగుంటుంది, ఏ డేస్ మీకు బాగా కలిసి వస్తాయి. ఆల్ ఈజ్ గుడ్, బట్ ఏ డేస్ మీకు బాగా కలిసి వస్తాయి. ప్రతిరోజు మంచి రోజే మన జ్యోతిషాస్త్రరీత్యా, కాకపోతే మీకు ఏది కలిసి వస్తుందని తెలుసుకోవడమే జ్యోతిషాస్త్రం. ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా ఉంటుందండి. సో ఆ హెల్త్ ఇష్యూస్ మీరు అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే రుణరోగ శత్రువు నుంచి బయటపడతారు, ఇలాంటి అంశాలన్నీ కూడా జ్యోతిషాస్త్రంలో ఉంటాయి. కాకపోతే దీనికి మీకు ఏంటంటే పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ అంటే మీరు ఏ రోజు పుట్టారు, ఏ సంవత్సరం, ఏ నెలలో పుట్టారు, కరెక్ట్ టైం ఉండాలి. సో ఇవన్నీ లేవు, నాకు ఏమీ తెలీదు అసలు అని అనుకుంటే ఒకటే చెప్తానండి, నిజాయితీగా మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ అమ్మవారిని నిత్యము ధ్యానిస్తూ ఉండండి. అమ్మవారిని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.